నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడు వర్సెస్ కర్ణాటక, తమిళం వర్సెస్ కన్నడ, మొత్తానికి దీనికి సంబంధించి ఆద్యం పోసింది ఎవరు అంటే ఖచ్చితంగా రష్మిక మండన అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే తను ఇండస్ట్రీకి ఎంటర్ అవడంతోనే కొంత కన్నడ భాష పైన తనకు ఉన్నటువంటి ఒక అయిష్టాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. కన్నడకు సంబంధించినటువంటి ప్రేక్షకులు కావచ్చు, హీరోలు కావచ్చు, చాలా మంది తన పైన చాలా నెపాలు అయితే పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జరిగినటువంటి ఒక తగ్ లైఫ్ ఇష్యూలో కమల్ హాసన్ గారు ఏదైతే ఒక మాట అన్నారో దాంతో మళ్ళీ తమిళం వర్సెస్ కన్నడ కింద స్టార్ట్ అయింది. కానీ నిన్న చేసినటువంటి ఒక ట్వీట్ ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆద్యం పోసిందా రష్మిక మండన అని చెప్పి కొంత అనుకుంటున్నారు. మొత్తానికి ఏంటి కథ అంటే ఏం చెప్తారు? ఇది ఇవాళ ఇష్యూ కాదండి, చాలా కాలంగా నడుస్తున్నది. ఇప్పుడు రష్మిక కన్నడ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. మనకి గతంలో సౌందర్య కూడా కన్నడ నుంచి వచ్చిన అమ్మాయి, బెంగళూరు అమ్మాయి. సినిమా ఛాన్సులు వచ్చి మంచిగా తెలుగులో మంచి అవకాశాలు వచ్చినాయి, బాగా ఎదిగింది అమ్మాయి. అట్లా చాలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లే ఎదిగారు. ఇప్పుడు సిమ్రన్ ఇక్కడ సినిమాలు చేసిన అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు. కాకపోతే ఏమవుతుందంటే వివాదాలకి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సాధారణంగా ఎవరైనా, మీరైనా నేనైనా సరే అక్కడ వెళ్ళామనుకో, నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, ఇట్లా మాట్లాడతాం. ఇక్కడికి వస్తే అదే తమిళనాడు వెళ్ళానుకో, నాకు తమిళతో మంచి అనుబంధం ఉంది అంటూ మాట్లాడతాం. అది సాధారణంగా జరిగేది. అది అందులో భాగంగానే ఆ అమ్మాయి గతంలో చేసిన వ్యాఖ్యలు అదే వివాదానికి దారితీసినవి. ఇప్పుడు చేసింది కూడా అలాగే వివాదమే. ఒకప్పుడు నేను హైదరాబాదీని అంటూ ఆ అమ్మాయి చేసిన మాటలతో అది ఒక కారణమైంది. దానికి ముందు పరంబాని సినిమాలో అమ్మాయి యాక్ట్ చేసింది, ఆ నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో అదొక వివాదం అయిపోయి, అందులో హీరో రక్షిత్ శెట్టి నటించాడు కాబట్టి అదొక వివాదంగా మారిపోయి, అప్పుడు మరి రిషబ్ శెట్టి వాళ్ళు కూడా వీడి మీద రకరకాల కామెంట్లు చేయడం ఇవన్నీ జరిగినాయి. బహుశా ఆ కారణం ఏంటో కానీ ఆ అమ్మాయి కన్నడకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇష్టపడినట్టుగా మాటలు కనిపిస్తున్నాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం అదే. కన్నడ అమ్మాయి అయి ఉండి నువ్వు ఇట్లా చేస్తావా అనేది వాళ్ళ ఇది. కానీ ఇప్పుడు అక్కడేమి వివాదం జరగలేదు అసలు. ఇప్పుడు కమల్ హాసన్ విషయంలో వచ్చింది, అక్కడ వివాదం జరిగింది, మేము నిషేధిస్తామన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం రేపు పొద్దున కుబేరా మీద ఎఫెక్ట్ పడుతుందా అనేలాగా వార్తలు అయితే వస్తున్నాయండి. అయితే నిన్నగాక మొన్న తగ్ లైఫ్ సంబంధించి కమల్ హాసన్ గారు ఒక మాట అండో, అక్కడ శివరాజ్ కుమార్ గారు ఉండడం, అది పెద్ద వివాదం జరగడం, తగ్ లైఫ్ ని కర్ణాటకలో రిలీజ్ కాకుండా చేయాలని చెప్పేసి కోర్టుకు సంబంధించి కూడా ఎక్కడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ కమల్ హాసన్ గారు నేను కర్ణాటకలో రిలీజ్ చేయను తగ్ లైఫ్ అని చెప్పేసి అన్నారు, అక్కడ అయిపోయింది. కానీ కుబేర పరిస్థితి కూడా అదే కాబోతుందా? ఇలాంటి టైంలో, ఇలాంటి వివాదం టైంలో ఎందుకని రష్మిక తమిళం గురించి మాట్లాడడం, ఎందుకు కన్నడ గురించి మాట్లాడకపోవడం? సో ఖచ్చితంగా దీన్ని కూడా మనసులో పెట్టుకొని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా కుబేరా పైన? ఇప్పుడు కమల్ హాసన్ వివాదానికి వస్తే తమిళం నుంచి కన్నడం పుట్టింది అనడం వివాదానికి కారణం. అది కోర్టు దాకా వెళ్ళింది. చివరికి వాళ్ళు మేము రిలీజ్ చేయమని అన్నారు. నాకు పోతే పోయింది, నేనే రిలీజ్ చేయను నేను అన్నాడు. పంతానికి పోయాడు. నష్టపోయింది ఎవరు? కమల్ హాసన్. ఆల్రెడీ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది. కనీసం అక్కడ కూడా రిలీజ్ చేసి ఉంటే కొంత వచ్చి ఉండేది కదా. ఇక అది వేరే విషయం. ఈ వివాదం దాంతో ముడిపెట్టి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ చెన్నైలో జరిగిన కుబేర సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నేను మొదటగా తమిళమే నేర్చుకున్నానంటూ మాట్లాడింది. అమ్మాయి కన్నడంలో పుట్టినా కానీ వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా ఇక్కడ రావడంతో నా చదువు అంతా ఇక్కడ సాగింది, నేను తమిళం ఇక్కడ నేర్చుకున్నాను, మొదటగా నేర్చుకున్న భాష తమిళం అంటాం. ఇప్పుడు అది కొత్త వివాదం దారితీసింది. గతంలో హైదరాబాద్లో నేను హైదరాబాదీని అంటూ మాట్లాడటం అప్పుడు ఒక వివాదం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మాట్లాడటం వల్ల నువ్వు కన్నడ అమ్మాయి కాదా, నువ్వు మాతృభాష కన్నడం కాదా అంటూ మళ్ళీ ఒక వివాదం. మాట్లాడితే ఏదైనా లాగుతారండి. అందుకనే వాళ్ళు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు, బయటికి మాట్లాడుతున్నప్పుడు, సినిమా ప్రమోషన్ మాట్లాడుతున్నప్పుడు సినిమా మీద ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అది మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఈ విధంగానే జరుగుద్ది. అయితే రష్మిక మండన కావాలనిందా అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతం నుంచి ఎప్పటి నుంచో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి తనకున్నటువంటి ఒక వైరం అనేది తెలుసు కాబట్టి తను మాట్లాడేటప్పుడు, అది కాక నిన్నగాక మొన్నే తమిళం గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు కావాలని తను అనిందా, ఎందుకని తమిళం నేను మొదట నేర్చుకున్నాను అంటే నీకు కన్నడ రాదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? నిజానికి ఆ తరహాలో మాట్లాడడం బెటరు. ఎందుకంటే కమల్ హాసన్ ఇష్యూ నడిచింది కదా, అది గుర్తుండి ఉంటుందిగా. ఇలా మనకి దీని మీద మనం మాట్లాడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందని ఉండాలిగా. తొందరపాటు అది. అట్లా మాట్లాడటం కూడా తొందరపాటు చర్య. నిజంగా మాట్లాడకుండా ఉంటే బెటరు.
ఇప్పుడు సినిమా నటుల కెరీర్ ఎక్కడైనా ఇది అవ్వచ్చండి. ఒక అమ్మాయి బాంబేలో హిట్ అవ్వచ్చు, ఒక అమ్మాయి తమిళలో హిట్ అవ్వచ్చు, ఒక అమ్మాయి ఇక్కడ హిట్ అవ్వచ్చు. సినిమా హిట్ వస్తే ఆటోమేటిక్గా కెరీర్ గ్రాఫ్ అక్కడ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అట్లా అనుకుంటే రజనీకాంత్ తమిళన్ కాదు, మరి ఆయన శివాజీరావు గైక్వాడ్ అని మహారాష్ట్రీయన్ అతను. బార్డర్ కన్నడానికిను కర్ణాటకను మహారాష్ట్ర బార్డర్ ఉన్న ఊళ్ళో మహారాష్ట్ర సంబంధించిన ఊళ్ళో పుట్టాడు ఆయన. కానీ ఆయన తమిళనాడులో సూపర్ స్టార్డమ్ వచ్చింది, తమిళనాడు పెద్ద ఆదరించారు కదా. మనం ఎక్కడ పుట్టినా మన వేరే చోట ఆదరిస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు దాని వివాదంలోకి లాగాలంటే పెద్ద ఇష్యూలు అవుతూ ఉంటాయి. కానీ ఇదే కర్ణాటకకు సంబంధించి ఏదైతే సాయి కుమార్ గారు ఉన్నారో ఓ చిన్న వివాదం వల్ల పూర్తిగా వెళ్ళడం జరిగింది. హీరో ఎవరంటే ఆయన శివాజీ గణేషన్ పేరు చెప్పడం వల్ల వచ్చిన ఇబ్బంది. రాజ్ కుమార్ గారి పేరు చెప్ప అంటారు. ఇదేనండి, అంటే భాషాభిమానం ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏ చిన్నది వచ్చినా పట్టుకుంటారు. ఇప్పుడు కుబేర సినిమా విషయంలో ఇప్పుడు తగ్ లైఫ్ లాగా కుబేర మారితే పరిస్థితి ఏంటి అనేది పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రాబ్లం అంతా కూడా శేఖర్ కమల మెడ చుట్టుకోబోతుంది అంటే ఏమంటారు? అంటే శేఖర్ కమల మెడ కన్నా ముందు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు చేసిన వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు కాబట్టి బయర్స్ ఇబ్బంది పడతారండి. ముందుగా ఎవరైతే నమ్ముకుని సినిమాలో ఎక్కువ రేటు కొంటారో 26 సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అన్నట్లుగా ఉన్నప్పుడు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే ఆ జాగ్రత్తలు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా లేదా నిజంగా కర్ణాటకలో కుబేర రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై మరి ఏదైతే రష్మిక మండన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.